మాతృదేవోభవ పితృదేవోభవ. నేను మీ శ్రీధర్. నా ఫోన్ నెంబర్ 9295909819. ఓకే, ఇప్పుడు మనము సెప్టెంబర్ నెల 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు పక్ష ఫలితాలు, గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనేటటువంటిది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీనరాశి వారికి సెప్టెంబర్ నెల 1వ తారీఖు 2025వ సంవత్సరం నుండి 15వ తారీఖు సెప్టెంబర్ నెల 2025 వరకు గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మీనరాశి వారికి ఏలినాటి శని ఉన్నట్టే లెక్క. ఆయన వక్రించి 1000లోకి వెళ్ళినప్పటికీ కూడా, అలాగే కుంభరాశి వారికి ఇందాక మనం చెప్పడం మర్చాము, కుంభరాశి వారికి కూడా ఏలినాటి శని ఉన్నట్టే లెక్క. అలాగే మొట్టమొదటి మనం చెప్పుకున్నాగా మేషరాశి వారికి కూడా ఏలినాటి శని ప్రభావం ఉన్నది. ఇక్కడ మీనరాశి వారికి ఎంత ఆయన వక్రించి 1000 స్థానంలోకి వచ్చినా కూడా ఏలినాటి శని ప్రభావం. మొత్తం మీద ఇక్కడ మీకు ఏమవుతుందంటే జన్మంలో ఇక్కడ ఎవరు లేనట్టుగానే మనకు, ఎందుకంటే అక్కడ ప్రస్తుతం ఉన్నటువంటి శని ఈ 1000 స్థాన ఫలితాలను ఇస్తున్నారు కాబట్టి దాని గురించి వదిలిపెడదాము. ఇక చతుర్థ స్థానంలో గురువు యొక్క సంచారం జరుగుతున్నది. గురువు యొక్క సంచారం చతుర్థ స్థానంలో గోచార రీత్యా శుభ ఫలితములు ఇవ్వజాలరు. అక్కడ ఏమవుతుంది అన్నట్టయితే అమ్మగారి ఆరోగ్య విషయంలో కావచ్చు, లేకపోతే ఆవిడ మా విద్య విషయంలో కావచ్చు, భూమి, గృహము, వాహనము, స్వభావం ఇట్లాంటి విషయాల్లో మనకి ఏమాత్రము అనుకూలమైన ఫలితములను గురువు ఇవ్వజాలరు. గురువలం లేనట్టుగానే మనం అనుకోవాలి. ఇకపోతే శుక్ర భగవాన్ యొక్క సంచారము 5వ స్థానంలో ఒక 14 రోజులు, 6వ స్థానంలో 1 రోజు మాత్రం సంచారం చేస్తున్నారు. 6వ స్థానంలో ఉన్న 1 రోజు మీకు ప్రతికూలమైన ఫలితాలు ఇచ్చిన 15 రోజుల్లో 14 రోజులు 5వ స్థానంలో ఉన్నటువంటి సుఫలితాలు ఇస్తున్నారు. కాబట్టి ముఖ్యంగా మీ సంతానం మీద, వారి బుద్ధి బలం మీద, వారి చదువు మీద, అలాగే వారి తెలివితేటల మీద, మంచి స్నేహితాల మీద, వీటన్నిటి మీద శుక్రుని యొక్క ప్రభావం ఏర్పడుతుంది. అందుచేత ద్వారా వాళ్ళకి సంగీతంలో కానీ, అట్లాగే డ్యాన్సుల్లో కానీ, ఇట్లాంటి వాటిలో ఏదైనా వాళ్ళకి ప్రవేశం కానీ ప్రావీణ్యం కానీ ఉన్నట్టయితే మంచి అవకాశాన్ని కలగజేస్తాడు. అలాగే కొంతవరకు మాత్రం మనం చెప్పుకోవాలి అన్నట్టయితే శుక్రుడి యొక్క ప్రభావం వల్ల షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టే వాళ్ళకి అనుకూలంగానే మనం చెప్పుకోవచ్చు. అలాగే టీవీ రంగంలో ఉన్నటువంటి వారికి, అలాగే సోషల్ మీడియాలో ఉన్న వారికి కూడా అనుకూలంగా మనం చెప్పుకోవచ్చు. ఇకపోతే 6వ స్థానంలో రవి యొక్క సంచారము, బుధుని యొక్క సంచారము, కేతు యొక్క సంచారం కూడా జరుగుతుంది. 6వ స్థానంలో 4 గ్రహాల యొక్క సంచారం. ఒకరోజు శుక్రుడు గురించి మనం చెప్పేసుకున్నాము. రవి, బుధ, కేతువులు. కేతువు కూడా 6లో మంచి సత్ఫలితాలు ఇస్తూ ఉన్నాడు. బుధుడు ఇస్తూ ఉన్నాడు. రవి కూడా మంచి ఫలితాలు ఇస్తూ ఉన్నాడు. అందుచేత 6వ స్థానంలో 1 రోజున శుక్రుడితో సహా 4 గ్రహాలు కూడా అనుకూలమేనండి. 4 గ్రహాలు అనుకూలమే మీకు. అంచేత మనకి ఆరోగ్యం బాగుంటుంది. అప్పులు ఏమైనా ఉంటే తీర్చేయగలుగుతారు. కొత్త అప్పుల కోసం ప్రయత్నిస్తున్నారు అనుకోండి, మంచి పని కోసం అప్పు పుడుతుంది. అది ఆ పని వచ్చినటువంటి ధనం మీకు సద్వినియోగం కూడా అవుతుంది. అందులో ఏమాత్రం మీరు ఆలోచించవలసినటువంటి పని లేదు. ఇకపోతే 7వ స్థానంలో కుజుడు 12 రోజులు ఉన్నారు. ఆ కుజుడు భార్యాభర్తల మధ్యన, భాగస్వామ్యుల మధ్యన అభిప్రాయ భేదాలు ఏర్పడడానికి చెప్తే ఉపయోగకరమైనటువంటి ఫలితాలు అయితే ఉండవండి. ఇంకా 8వ స్థానంలో 3 రోజులు ఉంటారు. అక్కడ అది కూడా శుభప్రదమైన ఫలితాలు ఉండవు. ఏదో కొంచెం హఠాత్తుగా ధన నష్టం రావడానికి ఆ 3 రోజుల్లో కొంచెం ఏంటంటే మిత్రులుగా ఉన్న వాళ్ళు కూడా శత్రువులుగా మారడానికి పరాభవాలు, అవమానాలు ఇటువంటివే ఉన్నాయి ఆ 3 రోజులు కూడా. అంచేత ఈ విధమైన ఫలితాలే మొత్తంగా మనం చెప్పుకోవాల్సి ఉన్నది. ఇకపోతే రాహు గ్రహం 1000 స్థానంలో సంచారం చేస్తూ ఉంది. ఈ రాహుగ్రహం 1000 స్థానంలో ఉన్నప్పుడు వ్యయం పెరుగుతుంది, ఖర్చులు పెరిగిపోతాయి, ధన నష్టం జరుగుతుంది. కొంతమందికి కలత్ర నష్టం కూడా జరిగే అవకాశం ఉంటుంది. కొంతమంది దుర్మార్గులు ఎవరైనా ఈ రాశికి చెందిన వాళ్ళల్లో ఉన్నట్టయితే వాళ్ళకి కారాగార శిక్ష కూడా విధింపబడే అవకాశం మనకు స్పష్టంగా గోచరిస్తున్నది 1000 స్థానంలో రాహుగ్రహ సంచారం వల్ల. కాకపోతే విదేశీయానం వెళ్ళాలి అనుకునే వాళ్ళకి మాత్రం రాహు కొంచెం మీకు సహకరించే అవకాశం ఉంది. అయితే మొత్తంగా ఈ కుంభరాశి వారికి కనుక తీసుకున్నట్టయితే 6వ స్థానంలోనూ
ఉన్నటువంటి రవి బుధ కేతువు ప్లస్ 5వ స్థానంలో ఉన్నటువంటి శుక్రగ్రహం అనుకూలంగా ఉన్నాయి. అంచేత 4 గ్రహాల యొక్క అనుకూలత వీళ్ళకి ఉన్నది, రవి బుధ కేతువు శుక్రుడు. కాబట్టి యావరేజ్గా ఉందని చెప్పుకోవచ్చు. మిగతా గ్రహాలు ప్రతికూలతై ఉన్నాయి కాబట్టి ఏ విషయాల్లో మనకి ప్రతికూలంగా ఉన్నాయో విన్నారు కదా. అంచేత గుర్తుపెట్టుకోండి, లేకపోతే మరోసారి చదవండి. ఆయా విషయాల్లో మీరు తగు జాగ్రత్తలు తీసుకుంటూనే ప్రతిరోజు మనం పూజించేటటువంటి ఆ భగవంతుని దగ్గరికి వెళ్ళండి. మీరు మీ గోడు వినిపించుకోండి, ప్రార్థన చేయండి. మీకు ప్రతికూలంగా ఉన్నటువంటి గ్రహాలు కూడా అనుకూలంగా మారతాయి. తద్వారా మీకు మంచిగా ఈజీగా నల్లేరు మీద నడకలాగా ఈ 15 రోజులు జరిగిపోతుంది. ఏదేమైనప్పటికీ కూడా దీని ప్రభావం 10 నుంచి 15% మాత్రమే, అది నిష్ణాతులైన వారు చెబితే. లేకపోతే అది కూడా గ్యారంటీ లేని వ్యవహారం. అలాగే ముఖ్యంగా మీ జాతక ప్రభావం మీకు 80% వరకు ఉంటుంది నిష్ణాతులైన వారు చెబితే. కాబట్టి మీరు జాతకం రాయించుకోండి, నిష్ణాతులైన వారి చేత మాత్రమే. దీన్ని మనం ఇక్కడ మిగతా విషయాలు పరిగణలో తీసుకోవద్దు. శాస్త్రంలో వారికి ఎంత ప్రావీణ్యం ఉన్నది అనేటటువంటి విషయాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకోండి. ఆ వారి చేత రాయించుకోండి. ఒకవేళ మీకు ఎవరైనా దొరకకపోతే మా దగ్గర కూడా సౌకర్యం ఉన్నది. ఆ కింద ఉన్నటువంటి నెంబర్కి ఫోన్ చేసి మీరు మాట్లాడి రాయించుకునేటువంటి అవకాశం తీసుకోవచ్చు. శుభం భూయాత్.